జగన్మోహన్ రెడ్డి శాసనసభని బాయ్కాట్ చేశారు. ఎందుకంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని. ఆయనతో పాటుగా ఆయన పార్టీ అంతా కూడా బాయ్కాట్ చేసింది. ఎందుకు అంటే హోదా ఇవ్వలేదని జగన్ బాటలో ప్రయాణించారు. ఈవెన్ మండలిలో మాత్రం ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి అక్కడ అటెండ్ అవుతుంది. ఇక్కడ ఆ హోదా లేదు కాబట్టి అటెండ్ అవ్వట్లేదు అని చెప్తుంది. అట్లాంటి జగన్మోహన్ రెడ్డితో ఉండేటటువంటి ఎమ్మెల్యేల్లో 11 మంది టోటల్ గెలిస్తే అందులో 7గురు సభకి అటెండ్ అవుతున్నారు. కానీ సభ లోపల కూర్చోట్లేదు, సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది దొంగల్లా వచ్చి వెళ్ళడం ఏంటంటూ నిన్న అయ్యన్న పాత్రుడు అట్లాంటి వాళ్ళ మీద ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోండి అంటూ చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల స్పందన ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని తీసుకొచ్చి దొంగలంటారా? అక్కడ శాసనసభలో ప్రశ్నోత్తరాలు మేము వేస్తున్నాం, ఆ ప్రశ్నోత్తరాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ సంతకం పెట్టాలి అన్నది సిబ్బంది చెప్పారు. కాబట్టి సంతకం పెట్టి ఆ తర్వాతన ఆ ప్రశ్నోత్తరాలు ఇస్తున్నాం, ప్రశ్నోత్తరాలకి జవాబులు కూడా చెప్తున్నారు కదా అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్. ఇక్కడ బేసిక్గా జగన్ ఆలోచించాల్సింది తన ఎమ్మెల్యేలు ఆతృత పడుతున్నారు అసెంబ్లీలో కూర్చోవాలని. మొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అక్కడ అసెంబ్లీలో కూర్చోలేకపోవడం వాళ్ళకి బాధ. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఏదో ఒక విధంగా అనర్హత వేటు వేసి ఈ నియోజకవర్గాల్లో ఒక గేమ్ నడపాలనుకుంటుంది. అట్లాంటప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి తను అటెండ్ కాకపోయినా, ఇప్పుడు చంద్రబాబు అటెండ్ కాబోయినా తెలుగుదేశం వాళ్ళు అటెండ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ అటెండ్ కాబోయినా మిగతా వాళ్ళకి పెట్టచ్చు కదా. అప్పుడు అవసరమైతే ఏ పెద్దిరెడ్డినో లేకపోతే ఏ ఎస్సీ వర్గానికి సంబంధించిన ఏ చంద్రశేఖర్ను తీసుకొచ్చి అక్కడ హెడ్గా పెట్టేసి అప్పచెప్పచ్చు కదా. అప్పుడు చర్చ ఫలప్రదంగా జరుగుతుంది. ఇప్పుడు మండల్లో ఎంత స్ట్రాంగ్గా జరుగుతున్నాయి చర్చలు. బొత్సతో పాటుగా అటు మిగతా ఎమ్మెల్సీలు అందరూ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. వరదు కళ్యాణి దగ్గర నుంచి పలువురు ఎమ్మెల్సీలు. ఆ విధమైనటువంటి అవకాశం వస్తుంది కదా. చక్కటి అవకాశాన్ని ఎందుకు జారవిడ్చుకుంటున్నారో ఆలోచించుకోవాల్సిన సందర్భం.